ఈ లోకరక్షణార్థము లోకరక్షకుడు తన భుజము మీద భారమైన స్లీవ మ్రానును మోసుకొని కపాలము అనుబడు స్థలములో వచ్చినప్పుడు లోకరక్షకుడు అన్ని నిశ్శబ్దముగా ఓపికతో సహించి ఆయన తన చుట్టూ తిరిగి చూస్తున్నారు. ఒకవైపు జాలిపడి కనికరముతో లోకరక్షకుని యొక్క వ్యాకులమును చూసి ఏడుస్తున్నటువంటి కొంతమంది స్త్రీలను ఆయన చూస్తున్నారు. మరోవైపు లోకరక్షకుని సిలువలో కొట్టి చంపడానికి ముళ్ళలు సిద్ధము చేస్తున్నటువంటి యూదా సైనికులను చూస్తున్నారు. ఇదంతయు అయిపోయిన తరువాత లోకరక్షకుడు సిలువలో ఆవేదన పడుతున్నటువంటి సమయంలో ఒక నేరస్తుని యొక్క ప్రార్థన లోకరక్షకుని యొక్క హృదయమును దోచుకున్నాడు. ఆ ప్రార్థన ఏమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో మనం ఈ విధముగా చదువుతున్నాము. నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము ఉంచుకొనుము. ఈ ఒకే ఒక ప్రార్థన వలన, ఈ ఒకే ఒక ప్రార్థన ద్వారా ఈ నేరస్తుడు, ఈ మంచి దొంగ ఈ లోకరక్షకుని యొక్క హృదయమును దోచుకున్నాడు. ఏలియా స్లీవ మోసే కాలంలో మొదటి వారములో ప్రవేశించినటువంటి మనము ఈ దొంగవాని వలనే ప్రార్థించడానికి మన హృదయాన్ని మనము సిద్ధపరుచుకుందాం. నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాపకం ఉంచుకునే చాలు, నేను నీతో పాటు ఎల్లవేళలా వాసము చేస్తాను అని ఆ విశ్వాసముతో మనము కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించునుగాక.